మీ అందరు గుండెల్ని ఈ మధ్య కాలంలో కొల్లగొట్టి ఒక సెన్సేషన్ గా తయారయ్యారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది. జాన్ 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 నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను, లవ్ కొంతకాలం బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. రీల్ చేశారు, బాగా వైరల్ అయింది. బ్లూ టీ షర్ట్ వేసుకొని చేశారు. ఆరెంజ్. అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను, ఎక్కడ కలుస్తాను, ఎలా కలుస్తానని ఆలోచిస్తానే మై గాడ్. హలో, ఎక్స్క్యూజ్ మీ బాస్. యా ప్లీజ్ కమ్. హే పెళ్ళైందా? మ్యారేజ్ కాలేదండి. సో రామ్ చరణ్ గారికి డూప్ రామ్ చరణ్ గారికి మ్యారేజ్ అవ్వలేదు. సో స్క్రీన్ మీద మీ నెంబర్ పెడతాము. సో అమ్మాయిలు రామ్ చరణ్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. మీకు ఓకేనా? వద్దండి, అమ్మాయి కూడా రామ్ చరణ్ గారు ఫ్యాన్ అయ్యి ఉండాలా? ఇప్పుడు ఎందుకండి పెళ్లి గురించి? ఓకే, పెళ్లి అంటే భయం అవుతుంది ముందే. మీరు కూడా త్వరలో నేషనల్ క్రష్ అవుతారనిపిస్తుంది నాకు, ఎందుకు అమ్మాయిలందరికీ. బ్యాడ్ కమెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆ బ్యాడ్ కమెంట్స్ ని నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. మీతో పాటు ఉన్న మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం చెప్తారు? నీకు అంత సీన్ లేదురా, నువ్వు రామ్ చరణ్ అనుకుంటున్నావా? నువ్వు రామ్ చరణ్ కోటి కూడా సమానం కావు. ఏంటి రీల్ చేసి నువ్వు ఫాలోవర్స్ని అసలు కొట్టలేవు కూడా, నీ చేతనైతే నీ జీవితకాలం పడుతుంది నిరూపించరు అన్నారు. నేను వచ్చి కూడా ఒక 3 months అవుతుంటుంది, అప్పుడే కొట్టి పడేస్తుంది. మీరు ఎప్పుడైనా లైఫ్ లో బాగా ఏడ్చిన విషయం ఏదైనా ఉందా? ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినప్పుడు. కర్నూలు అబ్బాయిలు రౌడీల్లో ఉంటారు అనుకుంటే మీరేంటి ఇంత సాఫ్ట్ గా సైలెంట్ గా ఉన్నారు? కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఇంటర్వ్యూ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది. సో గెస్ట్ కూడా మామూలు వ్యక్తి కాదు. సో మీ అందరు గుండెల్ని ఈ మధ్య కాలంలో కొల్లగొట్టి ఒక సెన్సేషన్ గా తయారయ్యారు. సో హీరో మెటీరియల్ అని చెప్పొచ్చు, మన ఎదురుగానే ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? రవి. రవి గారు, ఇప్పుడు మిమ్మల్ని రవి అనాలా, రామ్ చరణ్ గారు అనాలా? రవిచరణ్ అనండి చాలా. రవి చరణ్, పేరులోనే చరణ్. యా. అంటే తెలియకుండా పెట్టుకున్నారా, తెలిసి పెట్టుకున్నారా పేరు? యాక్చువల్ మా మదర్ చెర్రీ అని పిలిచేది. సో చిన్నప్పటి నుంచి అలవాటే. అలాగే రవి చెర్రీ అంటే బాగోదని ఆ కుమార్ మర్చిపోయి రవి చరణ్ అని పెట్టేసుకున్నాను పేరు. అవునా? సో మీరు రామ్ చరణ్ గారి ఫ్యానా? అవునండి. డైహార్ట్ ఫ్యానా? అవును. అంటే హెలో ట్యూన్ కూడా ఆరెంజ్ మూవీ సాంగ్స్ పెట్టుకుంటే? అవును. సో మిమ్మల్ని అందరూ చాలా మంది సేమ్ రామ్ చరణ్ గారిలా ఉన్నారు మీరు అని అంటున్నారు. అవునవును. మీమ్స్ వస్తున్నాయి మీ మీద. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు చూసుకుంటున్నారా వీడియోస్? చూసాను, చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్లో, ఇంకా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చూపించారు, సెండ్ చేస్తున్నారు రోజు. రోలింగ్స్ బాగానే జరుగుతున్నాయి ఎక్కువ. మీకు అనిపించిందా మీరు ఎప్పుడైనా రామ్ చరణ్ గారిలా ఉన్నారని? అంటే మీరు చూసుకున్నప్పుడు, మిర్రర్లో చూసుకున్నప్పుడల్లా అనిపిస్తుంటుంది. అది మ్యాటర్. అట్లా అంటారు. అంటే ఈ మధ్యలోనే అట్లా అనిపించిందా, లేకపోతే చిన్నప్పటి నుంచే అలా ఏదైనా ఫేస్ కట్ అట్లా అనిపించడం? అంటే చిన్నప్పటి నుంచి, అంటే మా మదర్ చెప్పేది, ఇటు రామ్ చరణ్ లా అవుతున్నాడు, చిన్నప్పుడు రామ్ చరణ్ ఎట్లా ఉన్నాడు అలాగే ఉంటుండ్రు, ఫేస్ కట్ అలాగే కనిపిస్తుందని మా మదర్ చెప్పేది. సో తర్వాత మా మదర్ నాకు ఎప్పుడు 10th తర్వాత చెప్పింది, నువ్వు రామ్ చరణ్ లా ఉన్నావురా సేమ్, పెద్ద అయితే అలాగే అవుతావేమో అని అనడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా అది కూడా నిజమే కదా, నిజానికి నేను అలాగే ఉన్నాను కదా, ఎవరో హీరోలాగా ఉన్నా అనుకుంటున్నా కాబట్టి తెలీదు. మా అమ్మనే చెప్పినాక తప్పే ఉంది, కరెక్ట్ అయిండొచ్చు కదా అని అప్పటి నుంచి చూసుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటికి రామ్ చరణ్ ఫ్యానే అయితే అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయాను. నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారికి డూప్ ఉన్నారు, చాలా మంది హీరోస్ కి డూప్స్ ఉన్నారు, ప్రభాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. రామ్ చరణ్ గారికి ఇప్పటి వరకు చూడలేదు ఎవరు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూడడం. సో మీకు అట్లా ఆయన సాంగ్స్ కి రీల్స్ చేయాలని ఎట్లా అనిపించింది? అంటే నాకు థాట్ ఎట్లా వచ్చింది? ఓకే, రామ్ చరణ్ మీద ఉన్న అభిమానం, ఆ పిచ్చి అనేది రామ్ చరణ్ అంటే యాక్చువల్లీ రామ్ చరణ్ మీద చేయాలని కాదు,
నేను ఏ రీల్ చేసినా సరే రామ్ చరణ్ కనిపించేస్తున్నారు వాళ్ళకి ఆ రీల్స్లో. సో వేరే రీల్ వేరే యాక్టర్ది వేరే సీనియర్ యాక్టర్ది తీసుకున్న కూడా డైలాగు అది చేస్తే ఇంకా ట్రోలింగ్స్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. అది కూడా కామెంట్స్లో పెడుతున్నారు, రామ్ చరణ్ ఎందుకు చేస్తున్నారు అని, అలా ఉన్నావా అట్లా ఇలా అని కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. సో అలాగే తప్పేముంది, నా ప్యాషన్ వచ్చేసి యాక్టింగ్. ఓకే, పైకి రావాలి ఎట్లయినా నేను అనేది ఒక గోల్ అనేది ఉంది నాకు, ఇండస్ట్రీకి రావాలని. సో ఇండస్ట్రీకి రావాలంటే మనం ఇక్కడికి వచ్చి అడుక్కుంటే రాదు అది. సో ఛాన్స్ మన దగ్గరికి తెచ్చుకోవాలంటే నేను ఇక్కడ నుంచే టాలెంట్ చూపించుకోవాలి. సో ఆ టైప్లో నేను రామ్ చరణ్ ఎంచుకున్నాను. అంటే ఆ రీల్ చేశారు, మీరు ఒక రీల్ చేశారు బాగా వైరల్ అయింది, బ్లూ టీ షర్ట్ వేసుకొని చేశారు, ఆరెంజ్ మూవీ రీల్ చేశారు. సో ఆ వీడియో మేకింగ్ అదంతా ఎట్లా, ఎవరు తీశారు ఏంటి? మా సిస్టర్. మీ సిస్టరేనా? అవును. ఓకే. నా కెమెరామెన్ మా సిస్టర్, మా సిస్టర్ కి నేనే కెమెరామెన్. ఇట్లా ఒకరికొకరు తీసుకుంటాం రీల్స్. సో అది బాగా వైరల్ అయిద్దని అనుకున్నారా పోస్ట్ చేసే ముందు? తెలుసు, అంటే యాక్చువల్ అంటే ఇది వీడియో వైరల్ అవుతుంది అనుకోలేదు. ఇంకోటి పార్ట్ 2 ఇంకోటి తీసాను రామ్ చరణ్ అదే బ్లూ టీ షర్ట్ అని. సో అది అవుతుంది అనుకున్నాను, కాకపోతే ఇదే 4 millions కి వెళ్ళిపోయింది వీడియో. బ్యాడ్ కమెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నార్మలే బ్యాడ్ కామెంట్స్ ఎట్లా అంటే అవి ఎలా అంటే ఆ బ్యాడ్ కామెంట్స్ని నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఆ బ్యాడ్ కామెంట్స్ మనం పట్టించుకొని అరే ఇలా అంటున్నారే అని మనం ఎట్లా అంటే థాట్ దిగజారినట్టు ఏదో ఫీల్ అయిపోయి నేను ఇట్లా తిట్టేస్తున్నారు కదా అలా అనుకుంటే కష్టం కదా. సో నా గోల్ ఏంటి, కుంభస్థలం బద్దలు కొట్టాలంటే ఇక్కడ ఉండేది పట్టించుకోకూడదు, ఇక్కడికి వెళ్ళాలంటే. సో నా గోల్ మొత్తం ఇక్కడే ఉంది. సో ఇప్పుడు వచ్చే కామెంట్స్ అన్నీ నాకు ఎట్లా అంటే ఇప్పుడు ట్రోలర్సే రేపు పొద్దున ఫ్యాన్స్ అవుతారు. సో ట్రోలర్స్ నేను అంత పట్టించుకోలేదు. వాళ్ళకు నా దాంట్లో ఎంత వీడియోస్ వ్యూస్ వచ్చాయో వాళ్ళ దాంట్లో కూడా అంతే వస్తున్నాయి. నా దాంట్లో 1 million అంటే వాళ్ళ దాంట్లో 2 millions వెళ్ళిపోతున్నాయి వీడియోస్. సో బ్యాడ్ కామెంట్స్ ఏం పట్టించుకోను నేను, అవి పాజిటివ్గానే తీసుకుంటాను నేను ఎప్పుడు. ప్రస్తుతం అయితే మీరు యాక్టర్ అవ్వాలని మీ గోల్? యాక్టర్ అవ్వాలని. చిన్నప్పుడు ఏముండేది, యాక్టర్ అవ్వాలనా డాక్టర్ అవ్వాలనా? చిన్నప్పుడు యాక్చువల్ అంటే ఒక పెద్ద కావాలనుకునేవాడిని. కాకపోతే ఆ పెద్ద అంటే ఏంటి, ఆ పెద్ద అన్నిట్లో ఏముంది, పోలీస్ అవుదాం అంటే ఒక 10th వరకు పోలీస్ అవ్వాలని ఉండేది. 10th తర్వాత నాకు ఇదేనా నా గోల్, ఇదేనా ఇది కాదనుకుంటా నా గోల్. ఎందుకు మూవీస్ మీదకి ఇంట్రెస్ట్ వచ్చేది ఎక్కువ, ఎందుకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నా గోల్ ఇది కాదేమో. మా వాళ్ళు వచ్చేసి పోలీస్ చేయాలను, కాకపోతే నాకు ఆ గోల్ లేదు. సో ఇది మూవీస్ మీదకి ఇట్లా వెళ్ళడంతో ఇంట్రెస్ట్, సినిమాలకి రావాలి నేను ఖచ్చితంగా. ఒకసారి వచ్చాను ఇక్కడ యాక్టింగ్ స్టూడియోకి, అలా కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అంత లేదు అని తెలుసుకోవడంతో ఇంకా సరే మన టాలెంట్తో వెళ్తాము, చూద్దాం మన టాలెంట్ ఏదో చూపిద్దాం వాళ్ళకి, వాళ్ళ దగ్గర పోయి అడగడం కాదని. మీ దగ్గరికి అవకాశాలు మన దగ్గర తెచ్చుకోవాలి, మనం వాళ్ళ దగ్గర పోవడం కాదని అట్లా ఫ్రంట్ స్టెప్ వేసి వేయడం జరిగింది. మీరు రామ్ చరణ్ గారిని కలిస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? అది హార్ట్ ఆగిపోయింది అలాగే. ఎందుకంటే రోజు చూసుకుంటూనే ఉంటాను ఫ్రెండ్ ఎస్టీస్ అలా ఉంటానని చెప్పను, కాకపోతే నాకు మిర్రర్లో చూసుకున్నప్పుడల్లా రామ్ చరణ్ కనిపిస్తాడు. సో ఇంకా రియల్గా కలిస్తే ఇంకా ఎలా ఉంటుందో తెలియదు నాకు, ఆనందం పట్టుకోలేనేమో. సో మీరు జాబ్ అవేం చేయకుండా డైరెక్ట్ స్టడీస్ అవుతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టారా? జాబ్ అంటే నార్మల్గా మార్కెటింగ్ అలా పర్సనల్గా వేరే జాబ్ చేస్తున్నాను. సో పేరెంట్స్ మీద ఆధారపడకుండా నా ఓన్గా వచ్చిన మనీతోని డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకొని ఆ టైప్లో నేను ముందరికి వెళ్తున్నాను అట్లా. సో మీకు పెళ్ళైందా? మ్యారేజ్ కాలేదండి ఇంకా. సో రామ్ చరణ్ గారికి డూప్ రామ్ చరణ్ గారికి మ్యారేజ్ అవ్వలేదు. సో స్క్రీన్ మీద మీ నెంబర్ పెడతాము. సో అమ్మాయిలు రామ్ చరణ్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. మీకు ఓకేనా? వద్దండి, అమ్మాయి కూడా రామ్ చరణ్ గారు ఫ్యాన్ అయ్యి ఉండాలా? అలా ఏం లేదు, రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యి ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఎందుకండి పెళ్లి గురించి, పెళ్లి అంటే భయం అవుతుంది. ముందే న్యూస్ ఛానల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అవన్నీ. అయ్యో మీరు హీరోలా ఉన్నారు, మీకు ఏం తక్కువ అండి? మీ జోలికి ఎవరైనా వస్తారా? మీ మీద ఎవరైనా చేస్తారా చెప్పండి. సరే ఎట్లాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? అమ్మాయి అంటే మరీ అందంగా ఉండాలని లేదు, క్యారెక్టర్ అనేది నెంబర్ 1 ఉండాలి అంతే. ఎట్లనో పర్వాలేదు, క్యారెక్టర్ నెంబర్ 1 ఉండాలి. హైట్ నా హైట్ ఏం అవసరం లేదు, ఎక్కడికున్నా ఓకే. ఓకే, పొట్టిగున్న హిల్స్ వేస్తానంటారు. భుజాన్ వరకు ఉందంటే నాకు సరిపోతుంది చాలు. హైట్ ఇంకా మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, పోనీ లేచిపోతారా, ఏంటి ఏమనుకుంటున్నారు? అయ్యో అలాంటి ఆలోచనలు లేవు నాకు ఇంతవరకు అయితే.
మనం ఫస్ట్ ఒక సెటిల్ అయిన తర్వాత ఈ లవ్ మ్యారేజ్ అవన్నీ అంటే మిమ్మల్ని ఎవరు అమ్మాయిలు ప్రపోజ్ చేయలేదా? చేశారు, చాలా మంది చేశారు. చేసిన వాళ్ళందరూ రామ్ చరణ్ అనుకుంటూనే వచ్చారు. సేమ్ ఆ ఫేస్ కట్ ఉంది అన్ని అట్లా ఎక్కువ మంది హెయిర్ కి ఫ్యాన్స్ ఉన్నారు, హెయిర్ స్టైల్ కి. సో కొంతమంది రామ్ చరణ్ అట్లనే ఉంటావు అది ఇదని కొంతమంది ప్రపోజ్ చేశారు. కాలేజ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది చేశారు. మరి వద్దన్నారా? యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు చెప్పండి లవ్, అందుకోసమే. ఇప్పుడు ఎందుకంటే ఇంకో 30 సంవత్సరాలు లవ్ చేస్తారా? ఇంకా టైం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది, అప్పుడే లవ్ చేసి. మరి మీరు ఎప్పుడైనా రామ్ చరణ్ గారికి మెసేజ్ చేయడానికి ట్రై చేశారు ఎప్పుడైనా ఇన్స్టా ద్వారా, ఫేస్బుక్ ద్వారా? యాక్చువల్లీ మెన్షన్ చేశాను, RRR ఉన్నప్పుడు రామ్ చరణ్ రీల్స్ అవి పోస్ట్ చేస్తుంటారు కదా, సో నా దాంట్లో పెట్టి ఒక 5-6 టైమ్స్ మెన్షన్ చేశాను. కాకపోతే తను చాలా పెద్ద యాక్టర్ కాబట్టి నేను తెలియదు. యాక్చువల్ నాకే ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి, నేనే చూడలేను. అలాంటిది ఒక గ్లోబల్ స్టార్ ఒక నార్మల్ పర్సన్ చూడటం చాలా కుదరదు కదండి. సో ఇప్పుడు ఆరెంజ్ మూవీ మీద చేశారు, త్వరలో RRR ఇంకా ఏమేమి చేయబోతున్నారు? కట్అవుట్ పెంచిన తర్వాత RRRకి వెళ్తాను, ఎందుకంటే ఆ RRR చేయాలంటే కట్స్ ఉండాలి. సో ఆ కట్అవుట్ తీసుకొచ్చినాక RRR స్టార్ట్ చేస్తాను. కట్అవుట్ అంటే ఎట్లాగా? రామ్ చరణ్ స్టైల్లో ఆ బాడీ బిల్డ్ చేసిన. జిమ్కి వెళ్తున్నారా మీరు? లేదు, మొన్న ఒక 1 year బ్యాక్ వెళ్ళింటి లావ్ అయ్యేటప్పుడు, పోతే కొంచెం ఫీవర్ వచ్చి హెల్త్ వాళ్ళకి మానేసాను మళ్ళీ మధ్యలోనే. ఇంకా తర్వాత నుంచి పోలేదు, సన్నగా అయిపోయినా. డైటింగ్ కూడా ఏం మెయింటైన్ చేయలేదు. సో తగ్గుకుంటా వచ్చేసాను. చాలా లావు ఉండింటి నేను, షర్ట్ పట్టకుంటుండే. ఈ షర్ట్ లూజ్ అయిపోయింది ఇప్పుడు. సో రామ్ చరణ్ గారు, అమ్మాయిలు మీ ఇన్స్టాలో అకౌంట్లో అమ్మాయిలు మెసేజ్ చేస్తారా మీకు? చేశారండి. ఏమని మెసేజ్ చేస్తున్నారు? ఆయన చేస్తారు, కొంతమంది రామ్ చరణ్ లాగా ఉన్నారు అంటారు. మీరేం, కొంతమంది ఏమో పాజిటివ్ పెడుతున్నారు కామెంట్స్, మీరేం ఫీల్ అవ్వకండి, మీరు సేమ్ అలాగే ఉన్నారు, మీరేం మర్చి ఇట్లా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దండి అని చెప్తున్నారు. కొంతమంది పాజిటివ్ గా పెడుతున్నారు. కొంతమంది వచ్చేసి మెన్స్ దాంట్లో కామెంట్స్ లో వాయిస్ రికార్డింగ్స్ పెట్టేసి మరి తిట్టేస్తారు. అబ్బాయిలు చూసారా, అమ్మాయిలు మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు? అమ్మాయిల సపోర్టింగ్ బాగానే ఉంది. ఓకే, సో మీరు కూడా త్వరలో నేషనల్ క్రష్ అవుతారనిపిస్తుంది నాకు. ఎందుకు అమ్మాయిలందరికీ తెలియదు అన్నారు నాకు. నార్మల్ గా ట్రైన్ లో గానీ లోకల్ జర్నీస్ చేసినప్పుడు ఎవరైనా గుర్తుపట్టడం? చాలా మంది గుర్తుపట్టారండి. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మెట్రోలో చాలా మంది ఇట్లా రీల్స్ చేస్తావా అట్లానే మాట్లాడుకుంటున్నారు. సో విన్నాను. నేను ఉండే దగ్గర కూడా ఇప్పుడు చాలా మంది మాస్క్ లేకుండా బయటకు వెళ్తే గుర్తుపట్టేస్తారు, నువ్వు రీల్స్ చేస్తావు కదా బ్రో అని చాలా మంది గుర్తుపట్టారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్, అందరు గుర్తుపట్టడం మిమ్మల్ని? ఏదో సెలబ్రిటీ అయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. కాకపోతే మనం ఇంకా అంత సెలబ్రిటీ కాదు కదా. ఫొటోస్ దిగుతున్నారా మీరు? ఫొటోస్ తీసుకున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు. మాకు కూడా ఫోటో ఇస్తారు ఇంటర్వ్యూ అయ్యాక? అయ్యో, ఇది ఇంటర్వ్యూలో వీడియోనే తీసుకున్నారు కదండి. సో మీరు ఫ్యూచర్ లో ఏదైనా నిజంగా రామ్ చరణ్ గారు పక్కన మూవీలో ఏదైనా ఆఫర్ వస్తే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా అంటే బ్యాడ్ కమెంట్స్ మీకు ఎంత వచ్చినా కూడా అందులో చాలా మంది యాక్టింగ్ బాగా చేశారు, యాక్టింగ్ మాత్రం బాగుంది, రియల్ లాగే యాక్టింగ్ ఉంది అని అంటున్నారు. మీరు ఆ రీల్ చేసే ముందు యాక్టింగ్ నేర్చుకున్నారా లేకపోతే ఎలా? నేర్చుకోలేదు. నేను డైరెక్ట్ ఇప్పుడు ఈ రీల్ చేయాలనుకుంటే డైరెక్టర్ చూస్తాను ఒకసారి, అంతే స్టార్ట్ అయిపోతాను. రేపు చేసేది ఉంటే రేపే చూసేసుకున్నా, కాస్ట్యూమ్స్ ముందే బుక్ చేసుకుంటాను. సో వచ్చిన తర్వాత అది రీల్ అప్పటికప్పుడు చూసుకొని స్టార్ట్ అయిపోవడం అంతే. ఎడిటింగ్ అదంతా ఎవరు చేస్తారు? అది నేనే చేసుకుంటాను. అంటే మీరే? కెమెరా ఒకటే మీ సిస్టర్? కెమెరా మా సిస్టర్, ఎడిటింగ్ మీరే చేసుకుంటారు? ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం చెప్తారు? కాలేజ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇన్సల్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రీల్ స్టార్ట్ చేసేటప్పుడు, రే నీకు అంత సీన్ లేదురా, నువ్వు రామ్ చరణ్ అనుకుంటున్నావా, నువ్వు రామ్ చరణ్ కోటి కూడా సమానం కావు, నువ్వు ఏంటి రీల్ చేసి నువ్వు ఫాలోవర్స్ అసలు కొట్టలేవు కూడా, నీ చేతనైతే నీ జీవితకాలం పడుతుంది, నిరూపించరు అన్నారు. నేను వచ్చి కూడా ఒక 3 months అవుతుంటుంది, అప్పుడే కొట్టి పడేసాను. సో వాళ్ళే నాకు ఇప్పుడు కాల్స్, మెసేజెస్, వాట్సాప్ లో అవి ట్రోల్స్ అయినటువంటి నాకు పంపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళందరూ చూస్తుంటే? యాక్చువల్లీ నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ స్టాండర్డ్స్ అంటారు కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్స్ అంటారా? అంతే. సో మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? పేరెంట్స్ ఏమంటారు? వాళ్ళ పేరెంట్స్ లో మా అమ్మ సపోర్ట్ చేస్తుంది ఎక్కువ. మా అమ్మ సపోర్ట్ తోనే నేను ఇంతవరకు వచ్చాను. నేను డిస్కరేజ్ అయినప్పుడల్లా నన్ను ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు. ఒకసారి బాధపడతాను నేను కామెంట్స్ చూసి, ఇట్లా నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు, అనవసరంగా చేస్తున్నానేమో,
పైకి రాలేనేమో అని మొన్నటి వరకు డిస్కరేజ్ అయ్యాను, ఇప్పుడు క్లిక్ అయ్యే వరకు. సో మా అమ్మ ఉండి ఎప్పుడూ పాజిటివిటీ ఇస్తూనే ఉంటుంది ప్రతి స్టెప్కి. మా అమ్మ మా సిస్టర్ పాజిటివ్గా చెప్తుంటారు, అవన్నీ పట్టించుకోకూడదు, అవన్నీ పట్టించుకుంటే నువ్వెప్పుడు ఎదిగేది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్వి, రామ్ చరణ్ లా ఉంటావు, నువ్వు ఇంకా ఈ మెగాస్టార్ లాగా ఎదగలిగావు, నువ్వు మెగా ఫ్యామిలీ మొత్తానికి ఫ్యాన్ మీరు. మెగా ఫ్యాన్. మా మదర్ చిరంజీవి ఫ్యాన్, మా అమ్మ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్, ముగ్గురు చిరంజీవి ఫ్యాన్. సో ఆ టైప్ లో ఇక్కడ నేను అయిపోయాను. మీరు ఇప్పుడు చూడడానికి చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారి లాగే కనిపిస్తారు కాబట్టి మీ ఫ్యామిలీలో మీ చుట్టాలందరూ అట్లానే చూసుకుంటారు మిమ్మల్ని. అందరూ అలాగే అంటారండి, అందరూ రామ్ చరణ్ లాగా ఉన్నాడు నీ కొడుకు అని అంటుంటారు మా అమ్మ వాళ్ళతో. మా అమ్మ మురిసిపోతుంటుంది అట్లా. సో మీ మమ్మీకి మీరు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సక్సెస్ అయ్యాక? మా అమ్మకు గిఫ్ట్ నేను నా సక్సెస్ ఇస్తాను మాట ఇచ్చాను. ఖచ్చితంగా నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేను నిరూపించి చూపిస్తాను మాట ఇచ్చాను. సో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను. సో మీరు డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు లేదా అప్పుడు వరకైనా గుర్తుంటాయి మీకు? గుర్తుండే, అప్పటికప్పుడు చూసుకుంటాను. సో మా కెమెరా వైపు చూసి ఒక్కసారి సేమ్ మొన్న రీల్ చేశారు కదా బ్లూ టీ షర్ట్ లో ఆరెంజ్ మూవీది, ఒక 2 డైలాగ్స్ చెప్పొచ్చు కదా మీ ఫ్యాన్స్ కోసం? అలా అంటారా? ఆరెంజ్ మూవీ మీ యాక్టింగ్ నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ యాక్టింగ్ కోసం అన్న. సరే, రామ్ చరణ్ స్టేజ్ మీద చెప్పిన ఒక డైలాగ్ చెప్తాను. రాను అనుకున్నారా, రాలేను అనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా మొత్తం నేర్చుకుంటారా మీరు? అది ఆటోమేటిక్గా ఎలా చేసినా అలాగే వచ్చేస్తుందండి. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతో ప్రేమించేవాడు ఉండడు. జాన్ జాన్ జాన్, నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను, లవ్ కొంతకాలే బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. వావ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో ఇట్లానే చూసి నేర్చుకుంటారు. యా, అంతే అండి. సో మీరైతే మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ డై హార్డ్ ఫ్యాన్, అంతే. డై హార్డ్ ఫ్యాన్. అల్లు అర్జున్ గారు అంటే ఇష్టమా? నార్మల్ గా ఆయన డైలాగ్స్ అల్లు అర్జున్ కూడా ఇష్టమండి. ఆయన డైలాగ్స్ ఏమైనా ట్రై చేస్తారా, చెప్తారా? అల్లు అర్జున్ గారి డైలాగ్స్ ఐడియా లేదు. అల్లు అర్జున్ డైలాగ్స్ సరే, చిరంజీవి గారి డైలాగ్ చెప్పదు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ అదంతా ఎట్లా ఉంటుందా చేసి చూపించగలరా? మీరు ఆడియో పెడితే నేను చేస్తాను అది. ఓకే. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం అదే పౌరుషం. వావ్, నైస్. చిరుత మూవీ రీల్స్ చేశారా? యా, చేశాను. ఒక 2 ఏమో చేశాను. దాంట్లో ఓకే, ఒకటి డాన్స్ స్టెప్ ఉంది. మా అన్నయ్య చెప్పాడు సారు. అవును, ఇది చేస్తారా? అన్నయ్య చెప్పాడు సారు. ఇది ఒకటి ఫైనల్ ఇచ్చేయమంటారు కదా? ఓకేనా? ఓకే. మా అన్నయ్య చెప్పాడు సారు, ఊరి చిచ్చపడి ఖైదీకి కూడా చిన్న జ్వరం వచ్చినా ఊరి తీరంట సారు. వాడికి బతుకు మీద ఆశ కలిగినప్పుడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరి చూస్తాడటం. చూడండి సార్, ఇప్పుడు చూడండి అయ్యా, ఎంత ఆశతో ఉన్నారు. పైగా ఇప్పుడు మినిస్టర్ కూడా అయిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు సంప్రదాయ న్యాయం కదా సారు. హీడుకుతున్నాడా మా అన్నయ్య? రంగస్థల వాస్తవ్యుడైన చెల్లిపోయిన కుమార్ బాబుని మీరు చంపినందుకు గాను వీడి తమ్ముడు చెల్లిపోయిన సిట్టి బాబు మిమ్మల్ని చంపుతున్నాడు. ఇప్పుడు అర్థం చేశారు. వావ్, సూపర్. థ్యాంక్ యూ అండి. ఆ రీల్ చేసినప్పుడు సింగిల్ టేక్ అయినా ఇక్కడ లాగే? సింగిల్ టేక్. అది సింగిల్ టేక్. అది కొత్తగా మొబైల్ తీసుకున్నప్పుడు చేసేసాను అది రీలో. అంతవరకు iPhone 7 ఉండేది, తర్వాత పెద్దది తీసుకున్నాను iPhone. సో అప్పుడు చేశారు. మీరు ఎప్పుడైనా లైఫ్ లో బాగా ఏడ్చిన విషయం ఏదైనా ఉందా? బాగా ఏడ్చిన విషయం అయితే ఏం లేదు. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయినప్పుడు ఏడ్చారు బాగా. ఎవరండి రామ్ చరణ్ గారిని వద్దని వెళ్ళిపోయిన అమ్మాయి? ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు పడతారు మీ వెనకాల? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కాకపోతే అదే నాకు ప్లస్ పాయింట్. ఆ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పడం వల్లనే నేను, సరే నువ్వు బ్రేకప్ చెప్పడం కాదు, నా వెనకాల ఒక 10 మందిని తిప్పుకుంటాను, నీ ఫోన్లోకి నా రీల్ వచ్చేలాగా చేస్తానని ఆ టార్గెట్ తోని కొట్టి పడేసాను. ఇప్పుడు ఆ అమ్మాయి దాంట్లో ఆటోమేటిక్ వెళ్తుంటుంది. చాలాసార్లు మెసేజ్ కాల్ చేసింది, నేను రెస్పాండ్ అవ్వలేదు. సో రివెంజ్ ఇస్ ఓవర్.
రివెంజ్ తీసుకున్నట్టు అయింది. ఈ టైప్ లో నేను ఎప్పుడైనా రివెంజ్ మనం మాటలతో తీసుకోకూడదు, మన చేతలో మన స్టాండర్డ్స్ లో ఉండాలి రివెంజ్ అనేది. సో అంటే గొడవ పడి కొట్టి అదంతా టైం వేస్ట్, చాలా టైం వేస్ట్ అది. సో మనం ఎదిగి చూపించాలి, అప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటారు చూసారా, అదే రివెంజ్ తీర్చుకోవడం, అంతకుమించి ఏముండదు. ఇంకా అసలు ఎందుకు ఫెయిల్ అయింది లవ్ ఏంటి? ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఆల్రెడీ లవర్ ఉన్నారు, సో బ్రేకప్ చెప్పినంట. నాకు తెలియదు ఆ లవ్. ఆ అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసి నాకు యాక్సెప్ట్ చేయడం జరిగింది, కొన్ని రోజులు మాట్లాడుకోవడం చూసుకోవడం సో జరిగింది. సో తర్వాత అమ్మాయి వచ్చేసి నేను రోజు ఇంకా అప్పుడే స్టార్ట్ చేసింటి రీల్స్ స్టార్ట్ చేశాను. నాకు అంత ఏం లేదు, అంత రిచ్ పర్సన్స్ ఏం కాదు. సో ఏముందని చేసుకోవాలా, నేను చేసుకోను, నీకు ఆ టైప్ అయితే ఓకేనా, నాకు ఇలా వద్దు అన్నప్పుడు పెళ్ళి అయితే చేసుకుంటాను కానీ నాకు అలా అవసరం లేదు. ఒకవేళ నీకు ఓకే అయితే వెళ్దాం, పెళ్ళి చేసుకున్నాను. లేదు అవసరం లేదు, నువ్వు జస్ట్ టైంపాస్ చేసి వెళ్ళిపోతా అంటే అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నాకు చాలామంది దొరుకుతారు, నువ్వు ఒక్కదాన్ని ఏం కాదు చెప్పడంతో సో అక్కడ బ్రేకప్ అయిపోయింది. తర్వాత సరే నువ్వు ఎంత చేస్తావు చెయ్యి, నీతో నాకు పని లేదు. అప్పుడు ఏడ్చాను కొంచెం, ఆ బాధలో చెప్పేశాను కానీ కొంచెం ఏడ్చేసాను బాగానే. ఒక 2 months వరకు అదే డిప్రెషన్ లో. లేదు అయ్యో అస్సలు. మనం ఒక్కసారి ఈ స్టేజ్ లో వదిలేసినప్పుడు ఈ స్టేజ్కి పోయినాక కూడా వాళ్ళ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి మన హెల్ప్ ఉందంటే హెల్ప్ చేస్తాం, అంతేగాని మళ్ళీ లవ్ మళ్ళీ ఈ స్టాండర్డ్కి వచ్చానని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎదిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా అంటే అది లవ్ కాదు, డ్రామా, స్క్రాప్ అంటారు అంతే. సో అప్పుడే బాగా ఏడ్చారు మీరు? అప్పుడే ఏడ్చాను అంతే. సో మీరు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటి? హ్యాపీగా ఫీల్ అయిన విషయం అంటే ఇప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అయిన విషయం, బాగా క్లిక్ అయిపోయాను కదా మా అమ్మకి, నేను ఖచ్చితంగా క్లిక్ అవుతానని. ఇంకెప్పుడు అవుతారు, ఆ రోజు రీల్స్ చేస్తూనే ఉంటావు, ఒక్క వీడియో వైరల్ కాదు, ఒక్కటి రాదు, అంత చుట్టుపక్కలేమో వీడు మా ఊరు రీల్ చేస్తారు అని చెప్తుంటా, నువ్వు ఒక్క వీడియో రాదు వాళ్ళ ఫోన్లో లెక్కి, మీరు కొట్టి చూస్తే కానీ రాదు అని చెప్పేది. ఇప్పుడు ఆటోమేటిక్ గా మా అమ్మకి వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు అంట వీడియోస్. సో అప్పుడు హ్యాపీ అనిపించింది నాకు. సో ఫ్యూచర్ లో అయితే మూవీస్ చేద్దాం అనుకుంటున్నారు, పెద్ద ప్రాజెక్ట్? ఖచ్చితంగా మూవీస్ లోకి రావాలని. ఆడిషన్స్ ఇస్తున్నారా? పోనీ ట్రై చేశారా? లేదండి, ఆడిషన్స్ ఇవ్వలేదు. పోనీ రీల్స్ వైరల్ అయ్యాక మీకు వచ్చిన ఆఫర్స్ ఏంటి? ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ అంటే మూవీ ఆఫర్స్ ఏం రాలేదు, జస్ట్ ప్రమోషన్స్ వస్తున్నాయి, ప్రమోట్ చేయండి అని, అదేం తీసుకోవట్లేదు. ప్రమోషన్స్ చేయరా? చూద్దాం, అది ఇప్పుడు మైండ్ లో లేదు, చేస్తానో లేదో కూడా తెలియదు. సో లాస్ట్ 2 months బ్యాక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి బెట్టింగ్ యాప్స్ మీద అవి అయినాయి కదా. అవునవును. సో మీరు ఏమంటారు దాని మీద? బెట్టింగ్ యాప్స్ ఒకవేళ మీకు వచ్చుంటే మీరు చేసేవాళ్ళ? లేదండి, అంతమంది మన వల్ల ఒక ప్రాణం పోతున్నప్పుడు అయినా సరే మన స్వార్థం చూసుకోవడం తప్పు కదా. నాకు డబ్బు వస్తుంది, ఈ రోజు నేను బాగుపడతా తింటా అంటే రేపు అదే వచ్చిన డబ్బుకి ట్రిపుల్ వెళ్ళిపోతుంది, నీ దగ్గర నుంచి పోతుంది, అప్పుడు వేస్ట్ కదా. వాళ్ళ పాపం నీ చుట్టూ వేసుకుంటుంది కదా. సో బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేయడం వేస్ట్. ఒకవేళ నాకు వచ్చినా నేను చేయకపోయేవాడిని. సో ఫ్యూచర్ లో ఏమైనా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తీయబోతున్నారా? ఇంకా ఏం ఆఫర్స్ రాలేదండి, ఒకవేళ వస్తే ఖచ్చితంగా డెఫినెట్లీ. మీ ఇంటి దగ్గర సందులో అమ్మాయిలు మిమ్మల్ని చూస్తూ ఉంటారా, ఈ అబ్బాయి కదా రీల్స్ చేసేదని? నేను నడుచుకుంటూ పోతే చాలా మంది చూసి గుర్తుపట్టేస్తున్నారు. కర్నూలులో అక్కడ ఆల్మోస్ట్ తెలిసిపోయాను. కర్నూలులో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కర్నూలులో ప్రెసెంట్ ఫేమస్ లో ఉంది మీరే. ప్రెసెంట్ అక్కడ అంతా నార్మల్గా వెళ్ళినా కూడా గుర్తుపట్టేస్తున్నారు, ట్రెండింగ్ లో ఉన్నా కదా, మీరు రీల్ చేస్తారు కదా అని ఆటోమేటిక్ గా బైక్ మీద వెళ్తుంటే కూడా గుర్తుపడుతున్నారు. పిలవడం, రామ్ చరణ్ అనడం ఇట్లా. అంటే వాళ్ళు చెప్పేది మీకు నిజం అనిపిస్తుందా, లేకపోతే ఏదో ఎక్కిరించినట్టు ఏదైనా అనిపిస్తుందా? వాళ్ళు చాలా మంది అంటారు కదా ఏదో ఒకటి, అంటే బ్యాడ్ గా అనడం అంటున్నారా? అవి వాళ్ళు ఎక్కిరించ, నేను ఎలా తీసుకుంటా అంటే ఒక డైలాగ్ ఉంది చిరంజీవిది, ఎంత కాలితే అంత వెలుగుతా అని ఒక డైలాగ్ ఉంటుంది చూడండి. ఆ డైలాగ్ అది నా కోసం పుట్టిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. నాకు ఎంత కాలేలా మాట్లాడితే వాళ్ళు అంత ఎదిగి చూపిస్తా వాళ్ళ ముందర నేను, అంతేగాని తగ్గను. నాకు వాళ్ళు కాలేలాగా మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతానేమో కానీ ఇంకా తక్కువలోనే ఉంటా. వాళ్ళు ఒకవేళ నాకు ఎక్కించారనుకోండి, ఒకవేళ అంటే ఇట్లా బ్యాడ్గా మాట్లాడడం కానీ తక్కువ చేసి మాట్లాడడం అలా చేసి చూపిస్తే నేను ఇంకా ఎదిగే చూపిస్తా వాళ్ళకి. సో కెమెరా చూసి మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళని, మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏదని చెప్పండి.
చాలా కష్టపడి నా రీల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్. మీ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. సో మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి నన్ను ట్రోల్ చేసి ఇంకా అలా చేసినందుకు నాకైతే ఏం బాధగా ఏం లేదు. మీరు అనుకుంటుండొచ్చు వీడు ఇంత చేసా కూడా ఇంకా సిగ్గు లేదురా అది ఇది అని పెట్టారు మీరు, చాలామంది కామెంట్స్ కూడా చేశారు. సో నాకు అలా అయితే ఏం లేదండి, మీ మీద అయితే ఏం కోపం ఏం లేదు. మీ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. సో మేడం గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను, ప్రజెంట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో మీ మీద అయితే నాకేం కోపం లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎవరు ఏమనుకున్నా రీల్స్ ఆపరు, ఇంకా త్వరలో రాబోతున్నాయి కొత్త కొత్త రీల్స్ వస్తుందండి అని రామ్ చరణ్ గారి మీద. ఇంకా ఇప్పుడు అంటే నేను ఎదగడానికి రామ్ చరణ్ రీల్స్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం చిన్న రామ్ చరణ్ పక్కా చేస్తాను, ఎందుకంటే రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. కాబట్టి చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు అలా ఉన్నావు కాబట్టి చేస్తున్నావారా అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులే అలా అంతగానం పడి చచ్చిపోతున్నప్పుడు అలా ఉన్నప్పుడు నాకెంత ఉంటుంది. సో ఆరెంజ్ మూవీ రిలీజ్ అయ్యింది అప్పుడు, అట్లాంటి రిలీజ్ అప్పుడు వెళ్ళారా మీరు ఎప్పుడైనా? వెళ్ళలేదండి, టైం లేదు నాకు. రామ్ చరణ్ గారు మూవీస్కి వెళ్ళారా థియేటర్కి ఎప్పుడైనా? వెళ్ళాను, RRRకి వెళ్ళాను. అప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అట్లా చూడడం ఇంతగా అంటే రామ్ చరణ్ గారిలో ఉన్నారని ఎప్పుడు? అప్పుడు నేను వైరల్ కాలేదు, కాకపోతే నా ఫ్రెండ్ సర్కిల్ లో కొంతమంది పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, నాతో ఫొటోస్ తీసుకునే వాళ్ళు. ఇట్లా రామ్ చరణ్ రా ఖచ్చితంగా వైరల్ అవుతాడు, వాడి కట్అవుట్ లేదంటే కట్అవుట్ పెంచితే మీరు తట్టుకోలేదని చాలా మంది సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఫొటోస్ తీసుకోవడం, ఇట్లా మూవీకి వెళ్ళినప్పుడు ఆడ ఫొటోస్ తీసుకోవడం చేశారు. కొంతమంది ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్టివ్గా ఉన్నారా మీరు. సో వాళ్ళకేం చెప్తారు సపోర్టివ్ ఉన్న ఫ్రెండ్స్ కి? సపోర్టివ్గా ఉన్న ఫ్రెండ్స్ కి ఏం చెప్తారు, ఏం చెప్పమంటావు? నలుగురు పేర్లు చెప్పండి మీ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ లేరండి. నాకు కిరణ్ అనే ఫ్రెండ్ ఉన్నారు, ఇంకోటి మనోహర్, ఇంకో వచ్చేసి శ్రీకర్. కర్నూలు అబ్బాయిలు రౌడీల్లా ఉంటారు అనుకుంటే మీరేంటి ఇంత సాఫ్ట్ గా సైలెంట్ గా ఉన్నారు? అయ్యో బాంబులు ఏం తాలేదు కదా. మనం పేల్చే బాంబులని ఇన్స్టాలోనే ఉంటాయి. ఓకే, అందులోనే పేలుస్తా సడన్ గా, సడన్ సర్ప్రైజ్ ఇస్తారు. సడన్ సర్ప్రైజ్ అంతే. ఇప్పుడు మీరు ఇక్కడి వరకు వచ్చారంటే ఇంకా అది పేలిపోయింది కదా. నేనే షాక్ అయ్యా ఆరెంజ్ మూవీ రీల్ చూసి, అమ్మ ఎగ్జాక్ట్ గా ఎట్లా దింపారని. ఓకే, అవునా? మీరు చూసారా? చాలా అన్ని రీల్స్ చూసారా? చూసాను. చూసే వామ్మో ఇంత పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తితో మనం కలవాలి అని నాకు అనిపించింది. ఓకే. సో అలానే మీరు మీ సిస్టర్ కి అంత సపోర్ట్ చేసిన మీ సిస్టర్ కి ఏం చెప్తారు? మా సిస్టర్ ఇంకా నా ప్లేస్ కి రావాలని కోరుకుంటున్నాను. అంటే మీరు లెగిస్తే ఆవిడ వచ్చి కూర్చుంటారు, ఏముంది? ఖచ్చితంగా మా సిస్టర్ కూడా వైరల్ అవ్వాలి. నాకు ఫస్ట్ గోల్ అయితే మా సిస్టర్ ని వైరల్ చేయాలని. కాకపోతే మేము ఎక్కువ గొడవ పడుతూనే ఉంటాం రీల్ చేసుకున్నప్పుడు. నువ్వు చేసుకున్నావు ఫస్ట్ అని మా సిస్టర్ గొడవ పడుతుంది, నువ్వు నీకు తీయాల రోజు అని నేను గొడవ పడతా. అంత గొడవ పడుతూ అంత దూరం నుంచి ఇద్దరు కలిసి వచ్చారు ఇక్కడ దాకా? దారిలో గొడవ పడ్డారు ఇద్దరు? లేదు, లేదుగా. మేమిద్దరం గొడవ పడతాం అంతే, ఎవరన్నా ఏమంటే ఇద్దరం వెళ్తాం. ఓకే, ఇద్దరు వెళ్తారు. ఓకే, రేపు ఫ్యూచర్ లో మీ చెల్లికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏది ఇస్తారు మీరు? ఏం గిఫ్ట్ ఇవ్వాలమ్మా? ఏం గిఫ్ట్ కావాలి చెప్పు, ఏది కోరుకుంటే అదే మా సిస్టర్ కోరుకునేది. ఓకే, మీరు ఇద్దరేనా? మా అమ్మకి నేను మా చెల్లండి. మీరిద్దరే. అన్న చెల్లెలు ఏ విషయాలు ఎక్కువ గొడవ పడతారు? ఏ విషయాలు గొడవ పడతారు? మేమైతే ప్రతిదానికి గొడవ పడతాం. ప్రతిదానికి గొడవ పడతారు? చిన్న చిన్న మాటకు కూడా గొడవ పడతాం. అనే దొబ్బే అట్లా తిట్టేసుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ గంట కాలం మళ్ళీ కలిసి మాట్లాడుకుంటాం. రీల్స్ సెండ్ చేసుకోవడం, ఒకరికొకరు రీల్స్ సెండ్ చేసుకోవడం, కామెడీస్ ఇట్లా. మా ఇంట్లో చిన్నది టైగర్ అని ఉంటది, ఒక పిల్ల ఉంటది చిన్నది. టైగర్ అని పెట్టారా? టైగర్ అని పెట్టాం. అంటే నార్మల్ గా బ్రీడ్ ఏం కాదు, లోకల్ గా నచ్చి తీసుకొచ్చుకున్నాను. అది చిన్నప్పటి నుంచి పెంచుతున్నాను. దాన్ని ఏమన్నా అంటే గానీ నేను తిడతా, ఈమె ఏమన్నా అంటే గానీ ఆమె నన్ను తిడుతుంది. మేమిద్దరం గొడవ పడుకుంటుంటే వాడు మొరుగుతాడు అట్లా. ఓకే, సో ఇంత మంచిగా ఫేమ్ వచ్చింది, రీల్స్ వైరల్ అవుతున్నాయి, మిమ్మల్ని అందరూ గుర్తుపడుతున్నారు, మీరు చాలా కష్టపడి అందరు మాటలు పడొస్తున్నారు. సో మీరైతే ట్రోల్స్ అవన్నీ చూడొద్దు, బ్యాడ్ కామెంట్స్ చూడొద్దు, మీ యాక్టింగ్ చాలా బాగుంది. సో అమ్మాయిలు ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఏం చెప్తారు అమ్మాయిలకి? ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, ఖచ్చితంగా మీకోసం ఇంకా బెటర్ గానే చేయడానికి ట్రై చేస్తాను. సో అమ్మాయిల కోసం ఏదైనా త్వరలో స్పెషల్ మీటింగ్ అట్లాంటిది ఏం పెడతారు మిమ్మల్ని కలవడానికి? స్పెషల్ మీటింగ్ అంత టాట్ ఏం లేదు, లైవ్కి వస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఫ్యాన్స్కి మీట్ అవుతాం, 5K ఫాలోవర్స్కే లైవ్ పెడతా అని చెప్పాను. కాకపోతే 1 డేలోనే 7,000 ఫాలోవర్స్ అయిపోయారు. అప్పుడే ఆ రోజు అది ఆరెంజ్ మూవీ అది రీల్ పోస్ట్ చేసిన తర్వాత రీల్స్ అలా రీచ్ అయిపోతూనే ఉంటుంది.
సో సోషల్ మీడియా లైఫ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బందిగా ఉందా, ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? ఇబ్బందిగా ఏం లేదండి, నా ఎదుగుతున్నా కాబట్టి సో ఇబ్బందిగా ఏం లేదు, హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మంది ఇప్పుడు నెగటివిటీ ట్రోల్స్ పోయి పాజిటివ్గా తీసుకొని వస్తున్నారు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా బ్రో, నీకు సపోర్ట్ చేయకపోతే ఎలా అని చాలా మంది మీమర్స్ కూడా చేస్తున్నారు. పాజిటివ్గా రీల్ అప్లోడ్ చేయడం, అట్లా మీమ్స్ పెట్టడం అలా చేస్తున్నారు. మీకు ఇష్టమైన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఇన్స్టాగ్రామ్లో? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరా? మీరే. నేను చూస్తుంటాను మీ రీల్స్, చాలా వరకు చూస్తాను. మీతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది, వైట్ ఉంటుంది చూడండి, చూస్తూనే ఉంటాను, రోజు చూస్తుంటాను. అయితే ఈ మధ్య ఒక 2-3 months ఏంటేమో రీల్స్ ఓపెన్ చేయక. ఇప్పుడు మీరు పిలిచేసరికి తను పిలుస్తుండే, సరే వెళ్దామని ఇంకా డిసైడ్ అయిపోయిన. అట్లా మీరు చూస్తూనే ఉంటాను, నార్మల్ కాలేజ్ బాయ్స్ కి క్వశ్చన్స్ చేస్తుంటారు, కుర్రోళ్ళకి కాదు అంటే. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు ఎవరు ఎక్కువ చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎలా చేయాలి వాళ్ళు అలా చేయాలని? నేను ఎక్కువ వీళ్ళ వాళ్ళని ఏం లేదండి, ఎక్కువ చిరంజీవి మూవీస్ అట్లా చూసాను. మూవీస్ ఎక్కువ చూస్తాను. మూవీస్ ఎక్కువ చూస్తారు? ఏ మూవీ మిస్ చేయరు? ఏ మూవీ మిస్ చేయను. చిరంజీవి చేయాలనుకోండి, ఇప్పుడు 2 days లో చిరంజీవి షూట్కి వెళ్ళాలి, అయిపోయి ఏదేది బాగుంది మూవీ మొత్తం మూవీ ఎండ్ వరకు చూస్తాను, అయిపోయి స్టార్ట్. నార్మల్ గా మన ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఏమైనా అన్నా మనం గొడవ పడతాం, కోపడతాము, డిబేట్ పెట్టుకుంటాము. అట్లా రామ్ చరణ్ గారిని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అన్నప్పుడు మీరు గొడవ పడడం అట్లాంటివి జరిగిందా? జరిగింది. ఎట్లా అయింది? నువ్వు నా హీరోకి అక్కడ రామ్ చరణ్ నేను ఒకటే, ఓకేనా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ రామ్ చరణ్ నేను ఒకటే. నేను మిర్రర్ చూసుకున్న రామ్ చరణ్ నాకు అనిపిస్తుంది, రామ్ చరణ్ దగ్గరికి పోయినా నేనే రామ్ చరణ్ అనుకుంటా. సో నువ్వు ఆ మాట అనడం నాకు నచ్చలేదు. వాళ్ళ నుండి ఎట్లా తిడతారు అంటే, కొంతమంది వేరే ఫ్యాన్స్, వేరే హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇట్లా అట్లా అని కొంచెం బ్యాడ్గా తిట్టేసేసరికి గొడవ పడి అక్కడ నుంచి వెళ్ళిపోతా నేను. నువ్వు నాతో మాట్లాడకు, అసలు మాట్లాడకుండా మానేస్తారా? ఇంకా మానేస్తాను నేను. నాకు ఇష్టమైన వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే అసలు మాట్లాడాను వాళ్ళతోనే, కట్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మంచిగా మాట్లాడితే మనోడేలే అట్లా, అంతేగాని లోపల మళ్ళీ వీడు ఇట్లా అన్నాడు కదా అది ఏం పెట్టుకోను. అక్కడి వరకే కట్ ఆఫ్ చేసినా ఇంకా అయిపోయా, క్లోజ్. మహేష్ బాబు గారు మూవీస్ చూస్తారా? చూస్తానండి. మహేష్ బాబు మూవీ కలేజా ఇష్టం నాకు. అందులో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మహేష్ బాబు గారు లాగా, బాడీ లాంగ్వేజ్ పెట్టి చెప్పండి. ఆటో టాక్సీ కావాలా? వంటలు ఉంటాయా? వంటలు అవి కూడా లేవనుకో, నేను వంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాం. ఆటో టాక్సీ కావాలంటే ఆటో టాక్సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కలేజా మూవీ రామ్ చరణ్ గారు చేస్తే ఎలా ఉంటుంది అట్లా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారా మీడియా ముఖంగా? థ్యాంక్ యూ అండి అందరికీ. మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంత దూరం రావడం జరిగింది. మీకు నా రీల్ బ్యాడ్ అనిపిస్తే, ఏమన్నా యాక్టింగ్ బాగాలేకపోయినా ఇంకా మంచిగా చేయడానికే నేను ట్రై చేస్తాను. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో చూసారు కదా, ఇట్లానే అందరినీ, కొత్త వాళ్ళందరినీ ఇంకా ఎంటర్టైన్ చేసే వాళ్ళని చాలా మందిని మీరు ఎంకరేజ్ చేస్తే మనకి ఇన్స్టాలో చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సో ఆయన అయితే చాలా కష్టపడి రీమేక్ చేస్తున్నారు. రీల్స్లో రీమేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఫోన్లో రీమేక్ చేసి మనందరికీ పోస్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ రవితేజ గారు, ఫేస్ కట్ రామ్ చరణ్ గారు కానీ పేరు రవి. సో రవి గారికి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ మంచి కమెంట్స్ పెట్టండి, బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దు. అమ్మాయిలు ఎవరైనా ఉంటే సో కమెంట్ మెసేజ్ చేయండి, పాపం ఆయన రిప్లై ఇస్తారు పెద్ద మనసుతో. రామ్ చరణ్ ఫ్యాన్ గర్ల్స్ ఎవరున్నా ఈయన ఆదుకుంటారు, మాట్లాడతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.